తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాని రాష్ట్రాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో పార్టీ వైఫల్యాలకు గల కారణాలు తెలుసుకునేందుకు నిజ నిర్ధారణ కమిటీలను వేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్లకు కమిటీలు ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆశించినంత స్థాయిలో సీట్లు సాధించలేకపోయింది. ఇక మరికొన్ని రాష్ట్రాల్లో ఘోర ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవాలనుకున్న లోక్సభ స్థానాలను బీజేపీ తన ఖాతాలోకి మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్లను గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న 28 సీట్లకు కేవలం 9 సీట్లే గెలిచింది. ఛత్తీస్గఢ్లో బీజేపీ 10 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ 1 సీటు గెలిచింది. తెలంగాణలోనూ 17 ఎంపీ సీట్లకు గాను 8 సీట్లు మాత్రమే గెలిచింది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో అసలు సీట్లు తగ్గడానికి గల కారణాలను తెలుసుకునేందుకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో నిపుణులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసింది.